చూశాము గతంలో చాలా చర్చించాము. ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సింది మిగిలింది. ఇంకా ఇన్ని రోజులైనా చర్చిస్తున్నాము, నిర్ధారణకు వచ్చింది. కాదు కాదు సార్ దాంట్లో కాదు కన్సల్ దీన్ని కంక్లూజన్ తీసుకురాకుండా మళ్ళీ కొత్త యాడ్ చేస్తున్నారు రాష్ట్రంలో అన్ని దేవాలయాలకి కల్తీనే వెళ్ళిందని చెప్పేసి. కాబట్టి అటువంటి వాళ్ళ మీద ప్రజల యొక్క మనోభావాలు, భక్తుల మనోభావాలు అన్నిటికంటే కూడా ఈ దక్షిణ భారతదేశంలో ఒక గొప్ప దేవాలయం చెప్తున్నటువంటి అక్కడ నిరూపణ అయింది, ప్రాక్టికల్ గా తేలింది, అన్ని రకాలుగా తెలిసిన తర్వాత కూడా ఇంకా చర్చ పెట్టడం కాదు. నిజంగా ఈ ప్రభుత్వము చిత్తశుద్ధి లేదా అలాంటి వాళ్ళ మీద తీసుకోవాలంటే ఈ పార్టీకే తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎన్ని కోట్ల రూపాయలైతే ఈ దేవస్థానం నుంచి నెయ్యి కోసం తీసుకున్న డబ్బుల్ని వాటికి తగ్గించాలి, వెనక తెప్పించాలి. అవసరమైతే నువ్వు లడ్డు సైజు తగ్గించు, నాణ్యత రాజపడద్దు, లడ్డు రేటు పెంచు. కానీ ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా దాన్ని డబ్బులకి లాలిచ్చిపడి, తక్కువ రేటుకి లాలిచ్చిపడి భక్తుల మనోభావాలు దెబ్బతీసి ఇది చాలా దుర్మార్గమైన అంశం. దీన్ని గతంలో చాలాసార్లు చర్చించాం. వీళ్ళ సంగతి తెలుసని ప్రభుత్వం చెప్పింది. ఉప ముఖ్యమంత్రి గారు అందరికంటే బలగుద్ది చెప్పాడు. ఈరోజు తమిళనాడులో ఎవరో దీక్ష అన్న వారం రోజులు చేస్తుంటే ఆయన కూడా దీక్ష చేస్తానంటున్నాడు. అంటే ఇంత గొప్ప భక్తి ఉండి ఇంత విశ్వాసం ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి దొంగలను వదులుతున్నారంటే దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎప్పటికైనా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి, భక్తుల మనోభావాలను కాపాడాలి. అదే విధంగా కల్తీ లేని నెయ్యి కోసం అవసరమైతే మన రాష్ట్రంలోనే మీకు అంటే ఈ సందర్భం కాదు కాబట్టి ఒక పక్క విజయ డైరీ లాభాలు లేక నష్టాల్లో ఉంటుందని రైతులు ఇప్పుడు ఉత్తరాంధ్రలో డైరీకి పాలు రైతులు కొంటున్న పాలకి ఆ పాలకి సేల్ కావట్లేదని వెనక పంపుతున్నారు పాలని. ఎంత దుర్మార్గమైంది. పెద్ద ఎత్తున మన రైతులు గగ్గోలు పెట్టి పాడి మా పాలు కొనాలని గొడవ చేశారు, పాలని కింద పారబోశారు. మన రాష్ట్రంలో భారతదేశంలో అత్యధికంగా పాడి ఉన్నటువంటి రాష్ట్రాల్లో హర్యానా ఇట్లాంటి రాష్ట్రాల్లో మనదొకటి. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాలు సేకరణ చేసి కావలసినంత నెయ్యి తిరుపతికి ఎంత ఉందో మన రాష్ట్రంలో దొరుకుతుంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే మాకు తెలుసు కదా మీకు అందరికీ, ఒక చిత్తూరు జిల్లాలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఇచ్చే దాని నుంచే కొన్ని దొరుకుతుంది. విజయ డైరీ మన దగ్గర విజయ డైరీ అనేది చాలా ఫేమస్. విజయపాలు అనేది ఈ రోజుకి తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికినటువంటిది. కాబట్టి మన ఉత్పత్తి పెంచి మన రైతులకు గిట్టుబాటు కల్పించాల్సినట్టు పోయి ఇప్పుడు ఉదాహరణకి 30 రూపాయలకు లీటర్ కొంటున్నారు మన రాష్ట్రంలో పాలు. అదే పాలని ప్యాకెట్ చేసి 60 రూపాయలకి గోల్డ్ అమ్ముతున్నారు. లీటర్ 30 రూపాయలకు కొని 60 రూపాయలకు అమ్ముతున్నారు ఆ పేరు పెట్టి. కాబట్టి ఫుల్ ఫ్యాట్ ఉన్న దాని మీద ఇంత రేటు చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించవచ్చు, కావలసినంత నెయ్యి మన రాష్ట్రంలోనే సేకరించవచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకి ఇవ్వచ్చు. కానీ ఎంత దుర్మార్గం అంటే అత్యంత ఆరాధ్యంగా ప్రజలు పూజించే ఆ దైవాలకే పంగనామాలు పెట్టినటువంటి ఇట్లాంటి దొంగల్ని శిక్షించాలన్నది మేము ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా ధైర్యం దమ్ముంటే వెంటనే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తాం. అల్లబక్షి గారు, దాదాపుగా సంవత్సరం అవుతుంది సార్. ఇంకొకటి ఈ సిట్టు మామూలు సిట్టు కాదు, ఇది హైబ్రిడ్ సిట్. ఇది ఏది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సిట్ ఇది. అయితే ఉన్న తిరుమల లడ్డు గురించే ఇంత ఇదైతే ఇప్పుడు మళ్ళీ అదే మళ్ళీ వెనకొంది, మళ్ళీ అదే భోలే బాబా అంట. ఇక్కడ ఒకటి గమనించాలి, జోక్స్ ఎపార్ట్ నవ్వటం ఇదంతా కాదు కానీ ఆ భోలే బాబా అన్న వాడు వెనకాల ఎవడో గట్టోడు ఉన్నాడు ఇదంతటికి. ఇప్పుడు వాడు ఓన్లీ తిరుమల వరకు వదిలేయకుండా మళ్ళీ రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని ఆలయాలకు కూడా పంపించే కార్యక్రమం అనుకుని నడిపించాడు అంటే ఏ స్థాయిలో ఇక్కడ స్కామ్ జరిగిందనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఏంటి నాకు అర్థంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయినటువంటి సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి సిట్లో అన్ని వైపుల నుంచి దాంట్లో ప్రాతినిధ్యం వహించున్నారు. మరి ఆ సిట్టే ఈరోజు బయటపెట్టింది ఇది అన్ని ఆలయాలకు కూడా వెళ్ళిందని చెప్పి. ఇంకెప్పుడు తేలుస్తారు సార్? అర్థం కాదు నాకు. అదేమంటే ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు మళ్ళీ మళ్ళీ భక్తుల్లో ఒక రకమైనటువంటి అసంతృప్తి లేకపోతే అపనమ్మకం కలిగించడం తప్ప. కరెక్ట్. ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఆల్రెడీ టీటీలో సప్లై చేస్తా ఉంటే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో వెంటనే దాన్ని పసిగట్టి దాన్ని అరికట్టే చర్యలో భాగంగా దాన్ని కంప్లైంట్ చేయడం, ఎస్కలేట్ చేయడం, దానికి ఒక సిబిఐ సీట్లు వేయడం, ఇన్వెస్టిగేషన్ జరపడం ఇవన్నీ నడుస్తా ఉన్నాయండి. ఇది ఏదైతే భోలే బాబా డైరీ ఉందో
ముఖ్యంగా పొమిల్ జైన్, విపిల్ జైన్ వాళ్ళు బెయిల్ కూడా అప్లై చేస్తే వాళ్ళ బెయిల్ కూడా ఇవ్వకుండా రద్దయితే చేశారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు, ఎందుకంటే వీటిని ఖచ్చితంగా శిక్షించాలి ఖచ్చితంగా. ఎందుకంటే కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కోర్ట్ మ్యాటర్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఈ బోలే బాబా డైరీ ఏం చేసిందంటే వీళ్ళు ఆ గీ నెయ్యిని ఆల్టర్ చేశారు. ఏ విధంగా ఆల్టర్ అంటే దాంట్లో పామ్ ఆయిల్, కొన్ని కెమికల్స్ వాడి ఈ నెయ్యిని తయారు చేసి తిరుపతి మన టీటీడీకి సప్లై చేయడం. మనం ఎందుకంటే ప్రపంచంలోనే ఒక హోలీ ప్లేస్ మన తిరుపతి దేవస్థానం. మనం ఇస్లాం కంట్రీస్ లో మొత్తం ముస్లింలందరూ కూడా ఏ విధంగా అయితే మక్కా ఏ విధంగా అయితే ఉందో అటువంటి అట్మోస్ట్ అంత లక్షల కోట్ల మంది భక్తులు వచ్చేటువంటి ప్లేస్ ఏదైనా ఉందంటే భారతదేశంలో అది వన్ అండ్ ఓన్లీ తిరుపతి. మరి ఇటువంటి మంచి హోలీ ప్లేస్ ని మనం ఎంతో గౌరవబద్ధంగా మన భారతదేశం మొత్తం దాన్ని జాగ్రత్త కాపాడుకుంటూ మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడు రావాల్సినటువంటి బాధ్యత అది ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని చూసుకుంటూ వెళ్ళాలి. కానీ గత ప్రభుత్వం దాన్ని అసలు ఎంటర్టైన్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఇలాంటి కల్తీ వాటన్నిటిని ఆ పారామీటర్ చెకింగ్ లేకుండా అలౌ చేసి సప్లైని తీసుకోవడం, ఇవన్నీ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు. మన సిట్ వేసిన ఇమిడియట్ వేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మ్యాటర్ ఇన్ ద కోర్ట్ లో ఉంది కాబట్టి ఆ బోలే బాబాలో ఉన్నటువంటి ఆ విపిల్ జైన్ కానివ్వండి, అదేవిధంగా ఇంకొక జైన్ ఉన్నాడు, వాళ్ళిద్దరిని కూడా కఠిన శిక్షించాలి. మరి వీళ్ళు ఏం చేశారంటే ఏఆర్ డైరీ ద్వారా మరి అదే విధంగా మన యొక్క వైష్ణవి డైరీ ద్వారా ఈ రెండు డైరీలు వాడుకొని, ఏఆర్ డైరీ అండ్ వైష్ణవి డైరీ. ఏఆర్ డైరీ ఎవరైతే ఎండి ఉన్నారో ఆయన రాజు రాజశేఖరన్, మరి ఏదైతే ఈ వైష్ణవి డైరీ ఉందో దాని యొక్క సిఇఓ అపూర్వ వినాయక్నాథ్ చౌడ. మరి ఎవరైతే ఈ కంపెనీస్ అన్ని అంటే మ్యానుఫ్యాక్చర్ చేసింది బోలే బాబా. ఆయన మ్యానుఫ్యాక్చర్ చేసి ఆల్టర్ చేసి పామ్ ఆయిల్, కెమికల్ పెట్టేసి ఒక కల్తీ రకమైన నెయ్యిని తయారు చేసి ఏఆర్ డైరీ నుంచి, వైష్ణవి డైరీ నుంచి ఇవ్వడం. మరి ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ ఒక టీటీడీ అంటే ఇది ఒక తిరుపతికి మాత్రమే కాకుండా ఇతర టెంపుల్ కూడా వీళ్ళు సప్లై చేయడం. మరి టెంపుల్ కాదు, నాకు తెలిసి కామన్ పబ్లిక్ కి అందరికి వెళ్ళిపోయినటువంటి ఈ నెయ్యి. సో ఇటువంటి కల్తీ నెయ్యిని సప్లై చేసి అందరి యొక్క ఆరోగ్యాలను, అందరి యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి వీళ్ళని కోర్టులు అతి త్వరగా దాన్ని జడ్జిమెంట్ దగ్గర తీసుకొచ్చి అత్యంత కఠినమైన శిక్షలు వేస్తే ఇంకెవ్వరు కూడా ఇటువంటి పాపానికి చేసేటువంటి ధైర్యం రాకుండా కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి కోర్టు కూడా నేను కోరుతున్నానండి. ఆల్రెడీ మ్యాటర్ ప్రభుత్వ పరంగా ఏం చేయాలో అంతవరకు మనం మూవ్మెంట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్పీడప్ చేశారు. ఆల్రెడీ మ్యాటర్ ఓన్లీ జడ్జిమెంట్ స్టేజ్ లో ఉంది కాబట్టి దే హ్యావ్ టు టేక్ జడ్జిమెంట్ ఆర్డర్స్ అండి. కోర్ట్ హ్యాస్ టు టేక్ ది ఫైనల్ డిసిషన్. రైట్ సార్. రమేష్ గారు, ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగింది అనేది కూటమి ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అప్పుడు లాస్ట్ ఇయర్ ఎంత సంచలనం రేపిందో చూసాం. దాని తర్వాత స్టేట్ సిట్ మళ్ళీ అది కూడా కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా సెంట్రల్ లెవెల్లో అన్ని వైపుల నుంచి, అన్ని వ్యవస్థల నుంచి ప్రాతినిధ్యం వహించేలాగా సిట్ ఏర్పడిస్తారు. ఇప్పుడు దీనికి ఒక క్రెడిబిలిటీ ఉంటుంది అనేది అందరూ నమ్ముతాం. మరి ఇదే బోలేబాబా అన్నవాడు అక్కడి వరకే కాకుండా మళ్ళీ తిరుపతిలో ఉన్నటువంటి ఒక డైరీ పేరు మీద వాళ్ళకి కమిషన్లు ఇచ్చి రాష్ట్రంలోనే అన్ని దేవాలయాలకు అని చెప్పేసి. లక్కీలీ ఏంటంటే ఇక్కడ మరి కల్తీ అంటే ఏ రకమైన కల్తీయో తెలియదు. ప్రస్తుతానికైతే కెమికల్స్ కలిపారు, ఫ్లేవర్డ్ ఏవో అంటున్నారు. ఏదేమైనా అడల్టరేటెడ్ ఘీ, డౌట్ ఏం లేదు దాంట్లో. సో మరి వీళ్ళు వచ్చిన తర్వాత అయితే మళ్ళీ నందిని బ్యాక్ టు కర్ణాటక నందినికి ఇచ్చామని చెప్పేసి తిరుమల వరకు చెప్తున్నారు. మరి ఇప్పటికీ అదొక్కటే కాదు, తిరుమల ఒక్కటే కాకుండా మరి రాష్ట్రంలో అన్ని దేవాలయాలు ఉన్నాయి. మరి అక్కడికి ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తుందనేది పెద్ద మౌలికమైన ప్రశ్న. ఎలా చూడాలి? సురేష్ గారు, యాక్చువల్గా తిరుపతి లడ్డు కల్తీ విషయంలో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మన అందరికీ గుర్తున్నాయి. జంతు కొవ్వు కలిసింది అని చెప్పి క్లియర్గా ఆయన మాట్లాడారు. అసలు ఎంత హడావుడి చేశారో, ఎంత రాద్ధాంతం చేశారో, రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం ఎంత రాద్ధాంతం చేశారో మనం అందరం కూడా చూసాం. ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, టీటీడీ చైర్మన్గా అప్పుడు పనిచేసిన సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళు సవాల్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ జంతు కొవ్వు కలిసే ఇదే లేదు, మేము దేనికైనా సిద్ధం అని చెప్పి ఆ రోజు సవాల్ చేయడం జరిగింది. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఆ విషయం మీద మొత్తం మీద సుప్రీంకోర్టు ఈరోజు సిట్ వేయడం జరిగింది. ఇందులో వస్తున్న అభియోగం ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా చెప్తున్నారు, బోలేబాబా డైరీ ఇలాగా అదేంటి అడల్టెడ్ ఘీ తయారు చేసింది కెమికల్స్ ద్వారా కానీ లేదా సమ్ వనస్పతి దీని ద్వారా కానీ జరిగింది అనేది. అసలు ఏఆర్ డైరీకి జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మార్చ్ వరకు కూడా ఏఆర్ డైరీ అనేది ఎప్పుడూ కూడా ఏఆర్ డైరీకి ఇచ్చిన దాఖలాలు లేవు.
వాళ్ళు మార్చిలో టెండర్ నోటిఫికేషన్ పిలిస్తే 6 monthsకి, మేలో ఆ టెండర్ ఫైనలైజ్ అయింది. మే నుంచి వాళ్ళు జూన్ 12న సప్లై చేయడం జరిగింది ఏఆర్ డైరీ ద్వారా. మరి భోలే బాబా డైరీ అనేది అంతకు ముందు ఉన్న వాళ్ళప్పుడు కూడా భోలే బాబా డైరీ సప్లై చేసిందా లేదా అనేది ఈ రోజు వరకు కూడా మీకు కానీ నాకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ క్లారిటీ లేదు. అవునా కదా సార్ సురేష్ గారు? బ్లాక్ లిస్ట్ లో పెట్టారట, భోలే బాబా బ్లాక్ లిస్ట్ లో పెట్టాడు కాబట్టి వాడికి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి కాదు సార్, అంతకు ముందు సప్లై చేసిన డైరీల వాళ్ళకి ఇదే భోలే బాబా కంపెనీ అంతకు ముందు, నేను మార్చికి ముందు చెప్తున్నా, మార్చికి ముందు కూడా ఇదే భోలే బాబా కంపెనీ వాళ్ళ ద్వారా ఏమైనా సప్లై చేసిందా అనే సమాచారం మీకు ఏమైనా ఉందా? నా దగ్గర సమాచారం కాదు, నివేదికలు బయట పెట్టిన అవే సార్, అవే. భోలే బాబా, భోలే బాబా అనేవాడు ఉత్తరాఖండ్ లో ఎక్కడో నార్త్ ఇండియాలో ఉండేవాడు. ఏఆర్ డైరీ వైష్ణవి డైరీని ముందు పెట్టి వాళ్ళు అక్కడి నుంచి ఈవెన్ వాడికి ఓన్ ప్రొక్యూర్మెంట్ లేదు. ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ వాడిది, ఎక్స్పోర్ట్ ఇండస్ట్రీ ఉన్నప్పుడు అందుకనే మీరు నేను కూడా కంక్లూజన్ ఇవ్వడానికి లేదు, అవకాశం లేదు. ఇంకా ఎందుకనంటే డైరీకి అసలు కాంట్రాక్ట్ వచ్చిందే మే 2024లో. అంతకుముందు ఏఆర్ డైరీ కాంట్రాక్ట్ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2019 నుంచి 2024 వరకు కూడా కాంట్రాక్ట్ లేదు. ఇదంతా జరిగింది త్రూ వైష్ణవి అది వచ్చి చెన్నైలో, ఏఆర్ డైరీ వచ్చేసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ ఇన్ తిరుపతి. చెప్పేది అదే సార్, ఇప్పుడు ఏఆర్ డైరీ వైష్ణవి రెండు కూడా మేలోనే వచ్చిన వాళ్ళ కాంట్రాక్ట్లు అదే సార్. ఇదంతా కూడా తిమ్మిని బొమ్మిని చేసి 3 డైరీలు కలిపి ఆడిన నాటకం. ఇది ఎవడు ఎప్పుడు చేశారు ఏంటనేది మొత్తం బయటకు వస్తుంది. ఈ నాటకాన్ని వాళ్ళు అంతకు ముందు కూడా మిగతా డైరీ. అదే సార్, నేను ఇక్కడ నేనేమంటున్నానంటే మనకి ఎక్కువ టైం లేదు సార్, ప్లీజ్ మనం మళ్ళీ దీన్ని ఇది కంటిన్యూ చేద్దాము. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు తిరుమల వరకు పరిమితం అయితే ఎక్కడ ఎండ్ అయింది అది? భోలే బాబా అన్నవాడి దగ్గర నుంచి. ఆడికి అసలు ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ లేదు, వాడు ఒక ఎక్స్పోర్టర్ అని చెప్పేసి. సో ఆబ్వియస్గా ఏ రకమైన అడల్టరేషన్ అయినా జరిగే అవకాశం ఉంటుంది. అది కొవ్వు కలిసిందా లేదంటే కనుక ఓన్లీ వనస్పతి కలిసిందా, వీ నెవర్ నో. కానీ ఇది ఇప్పుడు అక్కడ ఆకుండా వీడు మళ్ళీ ఇక్కడ లోకల్గా ఉన్న ఒక డైరీ వాడితో టైఅప్ చేసుకుని రాష్ట్రంలో ఉన్న మిగిలిన ఆలయాలకు కూడా సప్లై చేశాడు. ఇక్కడ కూడా ఏం కలిసింది అనేది పక్కన పెడతాం, బట్ కల్తీ ఈస్ దేర్. ఐ మీన్ ఇట్స్ అన్ అడల్టెడ్ ఘీ. నేనేమంటున్నానంటే ఆ భోలే బాబా అన్నవాడు ఇక్కడ కూడా ఉన్నాడు కాబట్టి దీని వెనకాల ఏ స్థాయిలో ఒక స్కామ్ నడుచుంటుంది అనేది ఇక్కడ నేను ఆఫ్ కోర్స్ మరి హై లెవెల్లో సిట్ నడుపుతుంది. మరి అది ఎంతవరకు తేలుతుందో చూడాలి. అది అక్కడ వరకు పరిమితం ఉందా సార్? సో ఒకసారి ఆడియో ఒకసారి చెక్. ఓకే, కంటిన్యూస్. స్కామ్ జరిగిందనేటువంటిది అందరూ చెప్తున్నదే, తెలిసిందే, అది జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం బడా కాంట్రాక్టులు తీసుకొని సబ్ కాంట్రాక్టర్లకి పనులు ఇచ్చి చేయిస్తున్నట్టు మనకు తెలిసిందే. ఆ పెద్ద కంపెనీలు ఏవి వాళ్ళు డైరెక్ట్ గా పనిచేయరు. అదే విధంగా ఏదో ఒక పేరుతో భోలే బాబానో లేకపోతే ఇంకొక హోలే బాబానో పేరుతో ఉన్నటువంటి వాడు ఒక సంస్థను పెట్టి కాంట్రాక్టుల్ని కొట్టేసి వేరే వాళ్ళ చేత సరఫరాలు చేయించి ఈ కథ అంతా నడిపిస్తున్నారు అనేది మనకి స్పష్టం. ఇప్పుడు ఇంతకీ అసలు తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందా లేదా, దాని మీద ఏమి ఇంతవరకు ఏం తేల్చారు, ఆ తేల్చినటువంటి దాని మీద ఏమిటి అనేటువంటి ముందు జనానికి చెప్పాలి. తర్వాత భోలే బాబా మిగతా దేవాలయాల్లో మిగతా దేవుళ్ళందరికీ అన్యాయం చేశాడా లేకపోతే భక్తులందరికీ అన్యాయం చేశాడా అనేటువంటిది కావాలంటే దాన్ని సపరేట్ గా మొత్తం విచారణ జరిపించి దాన్ని కూడా బయటపెట్టాల్సిందే. దాన్ని ఎవరు వద్దాను. ఒక్కటి ఇక్కడ నేనేమంటున్నానంటే, ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలందరికీ ఈ రకమైన నెయ్యి సప్లై చేయాలా లేదని డిసైడ్ చేసేది ఎవరవుతారు అంటే నాకు దేవాదాయ శాఖ అవుతారు సార్? నాకు తెలియదు. అడుగు. డెఫినెట్ గా మరి అదే భోలే బాబా తిరుమలకి ప్లస్ వేరే డైరీ ద్వారా ఇచ్చే అవకాశం కల్పించేది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కనపడుతుంది కదా సార్ ఇక్కడ. ఇప్పుడు తిరుమలకి ఆ భోలే బాబా ఇచ్చిన తర్వాత మిగిలినటువంటి చిన్న దేవాలయాలకి లేదా మధ్య తరహా దేవాలయాలకి ఇవ్వడం ఆశ్చర్యమే ఉంది. అందుకని జరగాల్సింది ఏదో అక్కడే జరిగింది. ఆ జరిగిన దాన్ని అవకాశంగా తీసుకొని భోలే బాబా మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పెద్ద దేవాలయాలన్నింటినీ కూడా కల్తీతోటి నింపేశాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు అది ఒకటి, కల్తీ ఒకటి.
తిరుమల లడ్డు సంగతి ఏమిటి, ఎన్ని రోజులు ఎట్లా చేస్తారు, ఏం తేల్చారనేటువంటిది అది చెప్పాలి. రెండోది, ఇది కొత్త కోణం అయ్యేట్లయితే దీన్ని సపరేట్ గా విచారించండి. అలా కాకపోయేట్లయితే ఇది అది రెండు కలిపి ఏమవుతుందంటే దీన్ని సాగదీసేటువంటి వ్యవహారం లాగా కనిపిస్తోంది. సాగదీసేటువంటి వ్యవహారం ఎవరికి మంచిది కాదనేది నేను సందర్భంగా చెప్పదలుచుకోండి. ముందు జంతు కొవ్వు సంగతి తేల్చాలి. అది తేల్చకుండా అసలైన విషయం అదే కదా. ఒకటి ఇది పామోలిన్ లో ఏం కలిపారు, లేకపోతే ఇంకో దానిలో ఏం కలిపారు. పామోలిన్ మనం వాడుతున్నాము, లేకపోతే వనస్పతి మనం వాడుతున్నాము, అది వేరు. అది దాన్నే నెయ్యి కింద సరఫరా చేశారంటే అది వేరు, అది మోసం, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ జంతు కొవ్వు అనేది కదా అది మొత్తం మనోభావాలను దెబ్బతీస్తుంది. దాని సంగతి తేల్చకుండా మిగతా విషయాలన్నీ ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారనేది ప్రశ్న. భోలే బాబా అనేటువంటిది ఇందాక ఆయన వైసీపీ లీడర్ అని చెప్పడం ఏంటంటే అసలు మాకు సంబంధం లేదు, ఇది వచ్చింది మేలో వచ్చింది కొత్త ప్రభుత్వం చిన్నగా తప్పించుకుంటున్నారు. భోలే బాబా అనేది 2019 నుంచి ఒక నిమిషం నన్ను కంక్లూడ్ చేయను. 2019 నుంచి భోలే బాబా డైరీ 2019 నుంచి 291 kg కిన్స్ ఇచ్చేదండి సప్లై. వాళ్ళు నేరుగా సప్లై చేసుకుంటూ ఏం చేశారంటే మొట్టమొదటిగా వైష్ణవి డైరీని పిక్చర్లు తెచ్చేసి టీటీడీ ఈ టెండర్లు వేస్తా ఉంటది, సో మా యొక్క ప్రోడక్ట్ ని మీ కంపెనీ ద్వారా వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి సప్లై చేయండి అంటే 2022 నుంచి 2023 వరకు ఇచ్చారండి. ఏది వైష్ణవి డైరీ. ఎవరి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అది? భోలే బాబా డైరీ. అంటే భోలే బాబా డైరీ ఏదైతే ప్రోడక్ట్ ఉందో వైష్ణవి డైరీ ద్వారా ఈ టెండర్లు ఇప్పించి వీళ్ళిద్దరు కమిషన్ షేర్ చేసుకునేవాళ్ళు. అంటే భోలే బాబా నేరుగా వేస్తే, టెండర్ వేస్తే వారికి ప్రాబ్లం అవుద్దని చెప్పి మధ్యలో ఇంకొక ప్లేయర్ ని పెట్టి వైష్ణవి డైరీని పెట్టేసి వీరి ద్వారా సప్లై చేశారు. సప్లై చేసిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ వైష్ణవి డైరీ డిస్క్వాలిఫై అయిందో మే 2023 మీ గవర్నమెంట్ లో, మీ యొక్క ప్రభుత్వంలో, అంటే 2019 నుంచి 2023 వరకు మీరు స్వీకరించారు. ఎక్కడి నుంచి? వైష్ణవి డైరీ నుంచి. అక్కడ వైష్ణవి డైరీని వాళ్ళని బ్యాన్ చేసిన తర్వాత మళ్ళీ పిక్చర్ లో కొత్తగా ఏఆర్ డైరీని తెచ్చేసి ఇదే భోలే బాబా మళ్ళీ వైష్ణవి డైరీని పక్కన పెట్టి దాన్ని బ్యాన్ చేశారని చెప్పి మే 2020 బ్యాన్ చేశారని చెప్పి ఏఆర్ డైరీ మళ్ళీ పిక్చర్ లో వస్తే మళ్ళీ వాళ్ళు ఈ టెండరింగ్ ద్వారా ప్రాసెస్ లో వెళ్ళినప్పుడు మీరు చెప్పినట్టు మా ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు జూన్ లో ఈ ఏదైతే ఏఆర్ డైరీ కల్తీ మేము బయట తీసి వెలికి తీసి ఈ మొత్తం భాగవతాన్ని సిఐడికి అప్పచి దానికి ఒక సిట్ ఏర్పాటు చేసి ఇప్పుడు కోర్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది. మరి దీన్ని మీరు సింపుల్ గా మాకు సంబంధం లేదు, అసలు ఇవన్నీ చెప్పి ఎవరి సంబంధం ఏంటనేది సిట్ తేల్చాలి. ఇక్కడ కూడా షర్మిల గారి వ్యాఖ్యలు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ కూడా కనబడుతుంది. మరి జాప్యం ఏంటి? ఈ సంవత్సర కాలం పాటు మనోభావాలని చెప్పేసి పక్కన పెట్టే లెక్క అయితే ఇంకా అక్కడితో ఆపేయకుండా మళ్ళీ కొత్త ఎక్స్టెన్షన్ ఏంటి తేల్చాల్సిన బాధ్యత ఆ సిట్ మీద ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ అధికారులు ఉన్నారు కాబట్టి మీరు దాన్ని ఫాలో అప్ చేసి త్వరితగతిన దాన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది. థ్యాంక్స్ ఫర్ జాయిన్ అల్లబక్ష గారు, రమేష్ గారు, కోటేశ్వర గారు అండ్ వెంకటేశ్వర గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.